తెలంగాణ రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ఒక పక్క కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి అవినీతి నిరోధక శాఖ ఈ ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులు లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థల యొక్క దూకుడులో భాగంగా మంగళవారం నాడు 22 నవంబర్ ఉదయం 6 గంటలకే మంత్రి మల్లారెడ్డి ఆయన బంధువుల ఇళ్లపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ప్రారంభించారు. దానికి ముందు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ 2-3 రోజుల పాటు వాళ్ళు మా దగ్గర భూములు ఉన్నాయి, మేము పెళ్లి అవసరాల కోసం ఇప్పుడు తప్పనిసరిగా అమ్మాలి, నల్లధనం ఇచ్చినా బ్లాక్ మనీ ఇచ్చినా పర్వాలేదు, క్యాష్ ఇచ్చినా పర్వాలేదు అని భూముల అమ్మకం పేరిట ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మల్లారెడ్డి కుటుంబ సభ్యులను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళ ఆఫీసుకు వెళ్ళటం జరిగింది. ఈ భూముల లావాదేవీల వ్యవహారంలో అడుగు ముందుకు పడలా. వాళ్ళకేదో అనుమానం వచ్చి ఎందుకు వచ్చింది అసలే గందరగోళం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్షిప్ బంధం తెగిపోయింది. ఈ సమయంలో ఎవడో పరిచయం లేని వ్యక్తి వచ్చి భూములు అమ్ముతానంటే కొనడం ఎందుకని ఆ యొక్క లావాదేవీల్లో దిగల. మంత్రి మల్లారెడ్డి ఆయన రాజకీయాల్లోకి రాకముందు విద్యా సంస్థలు మాత్రమే నిర్వహించేవాడు. సిఎంఆర్ సంస్థలు, చామకూరి మల్లారెడ్డి సంస్థలు. ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించకముందు ఆయన యొక్క ప్రారంభ దశలో పాల వ్యాపారం చేసేవాడు. పాల వ్యాపారంలో అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగి ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించి తదుపరి 2014లో తెలుగుదేశం పార్టీ తరపున లోక్సభ సభ్యుడిగా పోటీ చేశాడు. మల్కాజ్గిరిలో అప్పట్లో గెలిచిన 17 సీట్లో ఒకే ఒక తెలుగుదేశం లోక్సభ సీటు మల్కాజ్గిరి మల్లారెడ్డి. తదుపరి మల్లారెడ్డి తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఇంజనీరింగ్ కాలేజీల తర్వాత 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు అవి ప్రారంభించడం, తదుపరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. నిన్న జరిగిన దాడులు ఏకకాలంలో మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, సమీప బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. 50 ఇన్కమ్ ట్యాక్స్ బృందాలు, 200 మంది వాళ్లకు రక్షణగా సిఆర్పిఎఫ్ బలగాలను వాళ్ళతో కూడా తెచ్చుకున్నారు. తర్వాత ఎక్కడైతే సహకరించట్లేదో ఆ సహకరించినప్పుడు బీరువాలు తెరవడానికి, లాకర్లు పగలగొట్టడానికి ఈ డూప్లికేట్ తాళం చెవులు తయారు చేసే కీస్ తయారు చేసేవాడిని తెచ్చుకున్నారు. కట్టర్లు కూడా తెచ్చుకున్నారు. అంటే అన్ని అంగు ఆర్పాటంతో ఒకవేళ తలుపు తెరవకపోతే తలుపులను కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి, ఆయనకి సన్నిహితుడుగా ఉన్న రఘునాథ్ రెడ్డి అనే ఆయన దగ్గర 2 కోట్ల రూపాయలు నగదు
లభించింది. ఇక రెండో కుమారుడు భద్రారెడ్డి, ఈయన డాక్టరు. ఈ భద్రారెడ్డి మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీల వ్యవహారాలు నిర్వహిస్తుంటాడు. మల్లారెడ్డికి సన్నిహితుడుగా మేనల్లుడు వరుసయ్యే సంతోష్ రెడ్డి, ఆయన ఇంటిపై కూడా దాడులు చేశారు. సంతోష్ రెడ్డి తలుపులు తెరవలేదు, సహాయ నిరాకరణకు పాల్పడ్డాడు. ఐటీ వాళ్ళు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూతురు వాళ్ళు భారతదేశంలో లేరు, వాళ్ళు టర్కీకి సైట్ సీయింగ్కి పర్యాటకానికి వెళ్ళడం జరిగింది. ఇక మల్లారెడ్డి మరదలి కుమారుడు ప్రవీణ్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన యూనివర్సిటీ వ్యవహారాలు, మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవహారాలన్నీ చూస్తుంటాడు. ఈ కీలకమైన వ్యక్తులు ఎవరంటే సంతోష్ రెడ్డి, మేనల్లుడు వరుస అయ్యే అతను, మరదలి కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా చూస్తారు. మల్లారెడ్డి ఇంట్లో ప్రవేశిస్తే కేవలం 6 లక్షల రూపాయల నగదు మాత్రమే దొరికింది. మరొక వ్యక్తి, వీళ్ళకి సంబంధించిన వ్యక్తి త్రిశూల్ రెడ్డి, ఆయన ఇంట్లో ఒక 2 కోట్లు. మొత్తం మీద సాయంత్రానికల్లా 5 కోట్ల అక్రమ నగదు క్యాష్ని పట్టుకోవడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ దాడుల్లో. దీంట్లో మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు చేశారు. మల్లారెడ్డి వ్యాపార పార్ట్నర్ నరసింహ యాదవ్పై కూడా నిఘా ఉంచి ఆయన నుంచి కూడా సమాచారం సేకరించారు. మల్లారెడ్డికి సంబంధించిన విద్యాసంస్థలు, హాస్పిటళ్ళు, కాలేజీలు, వీళ్ళ వ్యాపారాలకు సంబంధించి క్రాంతి సహకార బ్యాంకులో 300 అకౌంట్లు ఉన్నట్టు గమనించారు. ఈ క్రాంతి బ్యాంకు చైర్మన్ రాజేశ్వరరావు గుప్తా కూడా మల్లారెడ్డి వ్యాపారాల్లో పార్ట్నర్ అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇదిలా ఉంటే మహేందర్ రెడ్డి మానసిక క్షోభతో ఏకకాలంలో ఇన్కమ్ ట్యాక్సులు జరగటం అనేది భరించలేక సున్నితమైన మనసుతో ఛాతీ నొప్పితో వాళ్ళ హాస్పిటలే మల్లారెడ్డి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి సిఆర్పి వాళ్ళు ఏదో ఆయనపై భౌతిక దాడులు చేశారని ఆరోపిస్తున్నా దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగే సమయంలో ఎవరిపై కూడా భౌతిక దాడులు చేసిన దాఖలాలు లేవు. సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ బృందాలకు రక్షణ కవచంలా నిలుస్తారు, కానీ వాళ్ళు చెప్పిన విధంగా ఎవరిని హింస పెట్టడం కానీ, దాడులు చేయటం కానీ, భౌతికంగా వాళ్ళకి హాని తలపెట్టడం కానీ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. మల్లారెడ్డి వ్యాపార సంస్థలపై దాడులు జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీలో కలకలం లేచింది. ఇప్పటికే నామా నాగేశ్వరరావుతో ప్రారంభమైంది కథ. ఆయన లోక్సభ సభ్యుడు, ఖమ్మం నియోజకవర్గం నుంచి. రాంచీ జాతీయ రహదారి నిర్మాణం కొరకు జాతీయ బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని దాన్ని దారి మళ్లించాడనే ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈడీ విచారణ కూడా జరుగుతూ ఉంది. తదుపరి ఢిల్లీ మద్యం కేసు. ఢిల్లీ మద్యం కేసులో కవిత మెడకు చుట్టుకుంది. అభిషేక్ రావు, రామచంద్ర పిళ్ళై వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే కేసులో అరబిందో సంస్థకు చెందిన శరత్ చంద్రారెడ్డి ఆయన భార్య, శరత్ చంద్రారెడ్డి భార్య ఆమె ప్రైవేటు విమానాలను అద్దెకిస్తుంది. బేగంపేట విమానాశ్రయం నుంచి 100 కోట్లు పైగా
ప్రైవేటు విమానంలో శరత్ చంద్రారెడ్డి భార్య తరలించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈడీ నుంచి లీకులు కూడా పత్రికల్లో, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తున్నాయి. ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి యొక్క అల్లుడు రోహిత్ రెడ్డి, అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి. ఈ విధంగా పీకల్లోతు కూరుకుపోయిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఇక మూడవది గంగుల కమలాకర్ మంత్రి. ఆయన గ్రానైట్ వ్యాపారంలో సీనరేజీ అలాగే రాష్ట్రానికి కట్టవలసిన రాయల్టీ పన్నుల్లో తక్కువ కట్టి ఎక్కువ మొత్తాన్ని ఎగుమతి చేశారనే ఆరోపణలతో ఈడీ కేవలం గంగుల కమలాకర్ గ్రానైట్ సంస్థలే కాకుండా కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఉండే అన్ని గ్రానైట్ సంస్థలపై దాడి చేయటం జరిగింది. తదుపరి ఈ చికోటి ప్రవీణ్, అది తిప్పి తిప్పి చిలికి చిలికి గాలివానై ఆ చికోటి ప్రవీణ్ విచారణలో భాగంగా ఈ క్యాసినో వ్యవహారంలో తలసాని శ్రీనివాస యాదవ్ సోదరులు ఉన్నట్లు, ఆయన పిఏ తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి పిఏ హరీష్ కూడా ఆయనకి పాత్ర ఉన్నట్టు ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. ఇక ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి అంటే మొదటిది నామా నాగేశ్వరరావు, 2 కవిత, రామచంద్ర పిళ్ళై, శరత్ చంద్రారెడ్డి, అరబిందో కంపెనీ, అది మద్యము ఢిల్లీ లిక్కర్ కుంభకోణం. ఇక మూడోది గంగుల కమలాకర్ మంత్రి, 4 మంత్రి మల్లారెడ్డి. ఇక 5 ఈ చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారాలలో తలసాని శ్రీనివాస యాదవ్. ఈ విధంగా 5 టీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్ద తలకాయలు కేంద్ర దర్యాప్తు సంస్థల యొక్క వాళ్ళు పనిన వలలో చిక్కుకున్నారు. నామా నాగేశ్వరరావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, కవిత, అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డి. ఈ కేసుల దర్యాప్తులో విలవిలలాడిపోతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే చర్చ ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు వీళ్ళకి విద్యా సంస్థలు నడుపుతున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, డెంటల్ కాలేజీలు ఉన్నాయి. ఇక ఎవరు నెక్స్ట్ అనే చర్చ జరుగుతూ ఉంది. ఏ మంత్రి మీదకి వెళ్తారు, ఏ ఎమ్మెల్యే మీదకి వెళ్తారు, ఏ నాయకుడి మీదకి వెళ్తారు, నెక్స్ట్ ఎవరు అని టీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. అయినా కూడా వ్యాపారాలు చేస్తున్న, విద్యా సంస్థలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నాయకులందరూ కూడా వాళ్ళపై దాడులు జరుగుతాయని ముందస్తు జాగ్రత్తగా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు. కేసీఆర్ 3 నెలల ముందే ఆయనకి సన్నిహితంగా ఉండే వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను, టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించాడు. ఏ క్షణానైనా మీ మీద ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు జరుగుతాయి, సంసిద్ధంగా ఉండండి, తగు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పగానే చెప్పాడు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము 5 కేసులు నిర్వహిస్తుంటే దర్యాప్తు సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మెల్యేల కొనుగోలని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ద్వారా దర్యాప్తు జరగడం. ఈ 5 కేసులను ఈ ఒక్క కేసు అడ్డుకోగలదా అనేది ప్రశ్నిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఉన్న
నిబద్ధత, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, నైపుణ్యము రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పోలీసు సిబ్బందికి కానీ దర్యాప్తు సంస్థలకు కానీ అంత అనుభవం ఉండదు. అవినీతి నిరోధక శాఖలో పనిచేసే రాష్ట్ర పోలీసులు కూడా కొంతకాలం పనిచేస్తారు. సిబిఐ, ఈడీ, ఐటీలో వాళ్ళు సర్వీసులో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు చక్కటి అనుభవాన్ని గడించుంటారు. కోర్టులలో సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ పెట్టిన కేసులు నిలుస్తాయి. సాక్ష్యాధారాలతో ఏమాత్రము తప్పులు పొరపాట్లు దొరలకుండా హైకోర్టుల ముందు, సిబిఐ కోర్టు ముందు వాళ్ళు చక్కటి సమాచారాన్ని పొందుపరుస్తారు. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఈ పోలీసు శాఖలో వివిధ శాఖలకు మారుతూ ఉంటారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే ఒక తప్పు చేశారు. మీడియేటర్ల సంతకం 26వ తారీఖున ఈ సంఘటన జరిగితే మీడియేటర్ల సంతకం 27 అనేసారు. ఏదో పొరపాటని వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు. కనుక ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్లో ఉండి వ్యాపారాలు, విద్యా సంస్థలు నిర్వహిస్తూ కాంట్రాక్టులు చేస్తున్న వారికి కుడితిలో పడ్డ ఎలిక చందానుంది. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు వచ్చినాయి. మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి, ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేస్తాడంట. మామగారు టీఆర్ఎస్, అల్లుడు బీజేపీ అనే సోషల్ మీడియాలో హల్చల్ చేసినాయి. ఆయన రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు కూడా. అందరూ ఒక పార్టీలో ఎందుకు? కొంతమంది కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉండే పార్టీలో కొంతమంది ఉండండి, మరికొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో పార్టీలో ఉండండి అని సలహా ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో కూడై కూసింది. వేచి చూడాలి, కాలమే నిర్ణయిస్తుంది అల్లుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీలో చేరతాడా అనేది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈటెల రాజేందరు, డికే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, ప్రస్తుతము ఏ టీఆర్ఎస్ నాయకుడిని బీజేపీలో చేర్చుకోవద్దు. ఎప్పుడు చేర్చుకోవాలనేది కేంద్రము జాతీయ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు చేర్చుకోవద్దు. ప్రస్తుతము మీ దృష్టి చేరికల కమిటీ కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్య నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రక్రియనే కొనసాగించమని ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల అల్లుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీలో చేరతానన్నా ఆ అవకాశము భారతీయ జనతా పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. సమయం సందర్భం చూసి అవసరాన్ని బట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకుల వలసలను ప్రోత్సహిద్దాం. ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలకు తాత్కాలికంగా ఆపరేషన్ ఆకర్ష్కు విరామం ఇచ్చినట్లే. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్లో 2018లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ధర్మ పోరాట దీక్షను పెట్టి నల్ల వేషం వేసుకుని, నల్ల చొక్కాలు, నల్ల జెండాలు, నల్ల ప్యాంట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఏ విధంగా పతనమయ్యాడో, కేసీఆర్ గురువైన చంద్రబాబు నాయుడు బాటలోనే కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇబ్బంది పడి అధికారాన్ని కోల్పోయి ఈరోజు ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడో,
అదే బాటలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పయనిస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.